ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వర్తమానం వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. స్వతంత్రత లేదా స్వతంత్రుడు, స్వాతంత్ర్యము అనే పదాలకు అర్థం ఏమిటంటే స్వేచ్ఛ. మన దేశంలో స్వాతంత్ర్యము కొరకు, స్వతంత్రత కొరకు స్వతంత్రుడిగా జీవించాలని పూర్వం మన పితరులు ఎంతోమంది ప్రయాసపడ్డారు, ప్రాణాలు అర్పించారు, రక్తాన్ని కార్చారు, రక్తము కారునంతగా పోరాడారు. కొంతమంది నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ బ్రిటిష్ వారి యొక్క అధికారం నుంచి మేము స్వేచ్ఛలుగా ఉండాలి, మేము స్వతంత్రులుగా ఉండాలి, వారి అధికారాలు మా దగ్గర, వాటి నుంచి మేము విడుదల పొందాలి అని ఎంతోమంది పోరాడారు. వారి పోరాట ఫలం మనకు స్వతంత్రతను అనుగ్రహించబడింది, మనకు స్వతంత్రత కలుగజేయబడింది. అయితే ప్రియులారా, వేటి నుంచి మనం స్వతంత్రులుగా మారామో ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోగలిగితే, కొన్నిసార్లు మనం స్వాతంత్ర దేశంలో ఉండి స్వతంత్రులుగా ఉన్నాము అని అనిపిస్తుంది. మరికొన్నిసార్లు ఏదో మనల్ని బంధిస్తుంది, మనం స్వతంత్రులుగా లేము, ఎవరో మనల్ని బంధిస్తున్నారు, ఎవరికో మనం దాసులుగా ఉన్నాము అని అనిపిస్తుంది. మనలో చాలామంది కొన్నిసార్లు స్వేచ్ఛగా ఉంటారు, కొన్నిసార్లు బంధించబడి బానిసలుగా ఉంటారు కొన్ని పర్యాయాలు. మరి నిజమైన స్వాతంత్రత, నిజమైన స్వాతంత్ర్యం మనం అనుభవిస్తున్నామా? పోరాడిన యోధులు మన కళ్ళ ముందు లేకపోవచ్చు, నిరాహార దీక్షలు చేపట్టిన వారు ఇప్పుడు మనతో లేకపోవచ్చు, కానీ వారి పోరాట ఫలితం మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మంచిదే. నిజమైన స్వేచ్ఛ, నిజమైన స్వాతంత్ర్యం, ఒక స్వేచ్ఛ కలిగిన జీవితం ఈ రోజుకి మన జీవితంలో ఉందా? కొంచెం మన ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకోగలిగితే, దేశం విషయానికి వస్తే మనకు స్వాతంత్రం రావడానికి ఎంతోమంది పోరాడారు, ప్రయాసపడ్డారు. ఇది ఒక భాగమైతే, కొన్ని వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈరోజు మన దేశానికి స్వాతంత్రం, ప్రపంచానికే ఒక స్వేచ్ఛ, ఒక స్వాతంత్రతను యేసుక్రీస్తు కలుగజేశారు. సాతాను చెరలో నుంచి, అపవాది తంత్రముల నుంచి, లోకపు యొక్క శక్తుల నుంచి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని సిలువ మీద పెట్టి, తన ప్రాణాన్ని సిలువ బలియాగము ద్వారా అర్పించి ఒక నిజమైన స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, సాతాను చెర నుంచి, అపవాది తంత్రాల నుంచి మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడైన పౌలు అదే మాటను గలతీ సంఘంతో చెప్తారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం గమనించగలిగితే, అక్కడ వ్రాయబడిన మాట, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరూ, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన ప్రతి ఒక్కడు, యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ స్వతంత్రుడు అని బైబిల్ చెప్తుంది. ఒక
స్వతంత్ర జీవితంలో కలిగి ఉన్న నీవు నిజమైన స్వతంత్రత అనుభవించాలంటే, నిజమైన స్వేచ్ఛ నీ జీవితంలో పొందాలంటే, బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మన దేశం కొరకు ఎంతోమంది నేతలు స్వతంత్రత కావాలని ఎలా పోరాడారో, ప్రపంచం సాతాను చెర నుంచి, అపవాది తంత్రాల నుంచి ఆత్మీయులముగా రక్షణ పొంది క్రీస్తు మార్గములో నడిపించబడుతున్న మనలను సాతాను యొక్క చేతుల్లో నుంచి విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు మనం స్వేచ్ఛ కలిగిన వారం. ఆయన సంచరిస్తున్న రోజుల్లో కూడా ఉపమాన రీతిగా ఎన్నో విషయాలు చెప్పారు. ఓ చోట రాయబడిన మాటను మనం గమనిస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వాక్యాన్ని మనం చదువుకొనగలిగితే, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఎవరు మనలను స్వేచ్ఛగా జీవించేటట్లు చేసేది? ఎవరు మనలను స్వతంత్రులుగా నిలిపేదంటే సత్యం. ఆయనే ఒకానొక దినాన అనేకుల ఎదుట చెప్పిన మాట ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అంటే యేసుక్రీస్తు మనలను స్వతంత్రుడిగా చేసి ఉన్నాడు. మన దేశంలో ఉన్న నాయకులు ఎంతోమంది మనకు స్వతంత్రాన్ని కలుగజేసినా మన దేశానికి సాతాను చెర తొలగిపోలేదు. బ్రిటిష్ వారి చెర తొలగిపోయింది కానీ, ఇంగ్లీష్ వారి చెర, ఆంగ్లేయుల చెర తొలగిపోయింది కానీ సాతాను చెర తొలగిపోలేదు. మరి ఆత్మీయులకు ఈ సాతాను చెర తొలగించిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఆయనే మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేవుని ద్వారానే మనకు స్వతంత్రత కలిగింది. ఇప్పుడు నేను ఎంత స్వతంత్రున్నో ఒక మాట చెప్పమంటారండి? యేసుక్రీస్తు మనకిచ్చిన స్వతంత్రత, మన దేశం మనకిచ్చిన స్వతంత్రత, మన పని మనమే చేసుకుంటున్నాం, మన కష్టం మనమే పొందుతున్నాం, మనం కష్టార్జితాన్ని మనమే అనుభవిస్తున్నాం, ఒకరి చేతి కింద బానిసలుగానే ఉన్నాం. కానీ యేసుక్రీస్తు మనకిచ్చిన స్వతంత్రత ఏమిటో తెలుసండి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదివినప్పుడు అక్కడ ఒక మాట నన్ను బాగా బలపరిచింది. ఏంటి ఆ మాట అంటే, జయించువాడు స్వతంత్రించుకుంటాడు. ఏంటి ఆ స్వతంత్రత? నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉంటాడు. క్రీస్తు మిమ్ములను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఏంటి దేవుడు నాకు ఇచ్చిన స్వతంత్రత? ఏంటి దేవుడు నాకు ఇచ్చిన స్వేచ్ఛ అంటే, ఆయన నాకు దేవుడై ఉంటాడు, నేను ఆయనకు కుమారుడినై ఉంటాను. లోకంలో ఎవరైనా చెప్తారండి, వీరు నా కుమారులు, వీరికి నేను దేవుడినని. కానీ నా యేసుక్రీస్తు తన ప్రాణాన్ని సులువు మీద పెట్టి మనకు ఒక స్వేచ్ఛనిచ్చాడు. ఏంటి ఆ స్వతంత్రత అంటే, ఆయన మనకు దేవుడు, మనం ఆయన కుమారులు. అనగా ఆయన మన తండ్రి, మనం ఆయన కుమారులం. ఎంత స్వతంత్రత అండి! ఎవరి మాట చెప్తారు మనకు? మీరు నా కుమారులు, నేను మీ తండ్రిని. మాట వరుసకి ఏమండి, మాట వరుసకి వాళ్ళు నా తండ్రులు, రే మీరంతా నా పిల్లలు రా అంటారు కానీ ఆస్తులు పంచుతారా?
అంటారు కానీ వారికున్న సంపద అంతా మనకి ఇస్తారా? కానీ యేసుక్రీస్తు చూడండి, నేను అతనికి దేవుణ్ణి అయి ఉంటాను, అతను నాకు కుమారుడై ఉంటాడు. ఎంత స్వతంత్రత, ఎంత స్వేచ్ఛను దేవుడు మనకిచ్చారు. నేను ఇంకా మరొక మాటలో చెప్పాలంటే, లూకా సువార్తలో ఒక కుమారుడు, ఇద్దరు కుమారులు, ఒక తండ్రి యొక్క ఉపమానం రాయబడి ఉంటుంది. తండ్రి కుమారుల మధ్య ఉన్న బంధం, అక్కడ తప్పిపోయిన కుమారుడు చరిత్రలో మనం గమనిస్తే, పెద్ద కుమారుడు తండ్రిని అడుగుతారు, ఇంతకాలం నీ వద్ద ఉన్నాను, ఏది ఆశించలేదు, ఏది నేను కోరలేదు అంటే, అప్పుడు తండ్రి ఒక మాట అంటాడు, ఏమన్నా, నా కుమారుడా, నావన్నీయు నీవే. ఎంత స్వతంత్రత! తండ్రి కుమారుల యొక్క బంధం, నావన్నీయు నీవే, నా దగ్గర ఉన్న సమస్తము నీవే. ఇలాంటి గొప్ప స్వతంత్రత దేవుడు మనకిచ్చారు. నా ప్రియమైన ఈ మాటలు వినుచున్న దేవుని ప్రియులారా, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశారు. దేవుని ద్వారా ఇప్పుడు మనం స్వతంత్రులుగా మారాం. ఎంత స్వతంత్రత అంటే, ఆయన తండ్రి, మనం ఆయన కుమారులు, ఆయనవన్నీ మనవే. దేవుని రాజ్యం మనదే, సింహాసనం మనదే, దేవునితో గడిపే భాగ్యం మనదే, ఆయనవన్నీ మనవే. అయితే కొన్ని విషయాలు మనం ఈ ఆత్మీయ యాత్రలో మనం పాటించాలి. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు కదా, నేను స్వేచ్ఛ కలిగిన వాడిని కదా, ఇప్పుడు నాకు స్వాతంత్రం ఉన్నది కదా, నేను ఏది చేసినా నేను స్వేచ్ఛపరుణ్ణి కదా, స్వాతంత్రం నాకు నా యేసయ్య ఇచ్చారు కదని మన కంటికి కనబడేవన్నీ మనం చేయకూడదు. ఎందుకంటే అన్నీ మనకు క్షేమాభివృద్ధిని కలుగజేయవు. స్వతంత్రుడు ఎలా ఉండాలి? 2 విషయాలు నేను మీతో చెప్తాను. దేవుని ద్వారా ఆయన తండ్రి, మనం ఆయన కుమారులు, అంత స్వతంత్రుడిగా మనలను ఈ భూమి మీద నడిపిస్తున్న యేసయ్య మన నుంచి కోరుకుంటుంది ఏమిటి? దైవజనుడైన పౌలు కొన్ని విషయాలు చెప్పారు. ఒక స్వతంత్రుడు ఎలా ఉండాలి, స్వేచ్ఛ కలిగిన వాడు ఎలా జీవించాలి, ఆత్మీయుడు పొందుకున్న స్వాతంత్ర్యమును బట్టి ఆ స్వతంత్రుడు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే ఆయనవన్నీ మనమవుతాయి. 2 విషయాలు నేను మీతో చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదివితే అక్కడ రాయబడిన మాట చూడండి. స్వతంత్రులయ్యుండియు దుష్టత్వమును కప్పిపెట్టక మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఇక్కడ చదువుకున్న మాటను మనం గమనిస్తే, ఒక స్వతంత్రుడు ఎలా ఉండాలి, ఆయనవన్నీ మనవి అనే స్వతంత్రత మనకున్నప్పుడు స్వతంత్రుడు ఎలా ఉండాలి, స్వేచ్ఛ కలిగిన వాడు ఎలా ఉండాలి? ఇక్కడ దైవజనుడైన పేతురు చెప్తారు, ఒక స్వతంత్రుడు, నాకు స్వేచ్ఛ ఉంది కదా, నేను ఏది చేసినా ఎవరు ఏమి అనరు కదా, నేను స్వతంత్రుడిని కదా అని స్వతంత్రుడు తన దుష్టత్వాన్ని కప్పిపెట్టుటకు స్వతంత్రతను వాడుకోకూడదు. అక్కడ అదే అంటాడు, నువ్వు చేసిన దుర్మార్గతను, నువ్వు చేసిన దుష్టత్వాన్ని కప్పిపెట్టుకొనుటకు ఈ స్వాతంత్రాన్ని వాడుకొనకండి. నేను స్వతంత్రుడనైనా దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడని దేవునికి లోబడి ఉండుడి అంటాడు. నేను స్వతంత్రుడినండి,
నేను స్వేచ్ఛ కలిగిన వాడిను, నేను స్వేచ్ఛ కలిగిన వాడిని నా దుష్టత్వాన్ని కప్పిపెట్టుకుంటే ఎలా? ఆయనకు నేను కుమారుణ్ణి కాలేను. ఆయన నాకు తండ్రిగా మారలేడు. స్వతంత్రుడు తన స్వతంత్రతను బట్టి దుష్టత్వాన్ని కప్పిపెట్టుకొనుటకు తన స్వతంత్రాన్ని వాడుకోకూడదు. పాపాన్ని కప్పిపెట్టుటకు, అబద్ధాన్ని కప్పిపెట్టుటకు, తను నడిచిన చెడు మార్గములను కప్పిపెట్టుటకు స్వతంత్రాన్ని వాడుకొనకూడదు. వాక్యానికి లోబడి ఉండాలి, దేవుని మాటకు లోబడి ఉండాలి, దేవుని దర్శనానికి లోబడి ఉండాలి, దేవుని పిలుపుకు లోబడి ఉండాలి. ఒక చిన్న సంగతిని నేను మీతో చెప్తాను. సౌలు రాజుగా పరిపాలిస్తున్న ఆ రోజులో జరిగిన ఒక చిన్న సంగతి. అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు సౌలు దేవుణ్ణి అడిగారు, నేను యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాను అని. వెంటనే సౌలుకు వినబడిన మాట ఏమిటంటే, నీవు వెళ్ళు, యుద్ధంలో జయం పొందుకొని రా. అయితే అమాలేకీయుల సంపద కానీ, అమాలేకీయులకు కలిగిన సమస్తం, అమాలేకీయులను పూర్తిగా నీవు నిర్మూలము చేయాలి. అమాలేకీయులను పూర్తిగా నిర్మూలన చేయాలి. వాళ్ళు ఎంతో కీడు చేశారు నా ప్రజలకు, వారు ఎంతో ద్రోహులు, దుర్మార్గులు. నువ్వు యుద్ధానికి వెళ్ళు, నేను నీకు జయమిస్తాను. అయితే అమాలేకీయులను పూర్తిగా నిర్మూలన చేసి రావాలి. ప్రియులారా, ఇక్కడ మనం ఒక మాటను గమనిస్తే, దేవుడు ఒక మాట ఏదైనా మనకి చెప్పాడంటే మనం దాన్ని చేస్తామేమో, మనం దాన్ని చేస్తామని చెప్తాడు, మీరు చేయకండి అని. కొంచెం గమనించండి. దేవుడు ఒక మాట మనకి ఏదైనా చెప్తే అది మనం చేస్తామని, దాన్ని చేయకండి అని చెప్తాడు. అందరూ ఏదేను తోటలో ఆ జీవవృక్ష ఫలం చెట్టు ఎందుకున్నట్లు అని అంటారు. దేవుడు ఒక మంచి ఉద్దేశంతో ఆ తోటలో ఆ చెట్టు నాటాడు. వీళ్ళు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాని ఫలము తింటారనే తినవద్దని చెప్పాడు. తింటారనే, అమాలేకులను పూర్తిగా నిర్మూలన చేయరనే ప్రత్యేకంగా చెప్తాడు. మీరు అమాలేకీయులను నిర్మూలన చేయాలి. యుద్ధానికి వెళ్ళారు. సౌలుతో పాటు చాలామంది యుద్ధానికి వెళ్ళారు. అమాలేకుల మీద జయం పొందుకొని తిరిగి వచ్చేటప్పుడు వారు చేసిన పని ఏమిటంటే, శ్రేష్టమైనవి, మంచివి కొన్ని జంతువులు, ఇంకా కొన్ని అమాలేకుల్లో నిర్మూలన చేయకుండా కొన్నిటిని తెచ్చుకొని తన రాజ్యంలో పెట్టుకున్నాడు సౌలు. ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ సమస్త లక్షల మంది బలము కలిగిన ఒక రాజు, స్వతంత్రుడు. నేనేం చేసినా నన్ను ఎవరు అడుగుతారు? అసలు నా మాటకి ఎదురేముంది? నేనేం చేసినా నన్ను ఎవరు ప్రశ్నిస్తారు? నేనే ఒక రాజును అని నిర్మూలన చేయవలసిన దాన్ని తెచ్చి తన రాజ్యంలో పెట్టుకున్నాడు. దేవుడు సమస్తం చూస్తాడు కదండి. నువ్వు స్వతంత్రుడు అని నీ దుష్టత్వాన్ని కప్పిపెట్టుకుంటే ఎలా? నేను స్వతంత్రుడిని, దేవుడు నాకు స్వాతంత్ర్యం ఇచ్చాడని నీ పాపాన్ని కప్పిపెట్టుకొనుటకు ఈ స్వాతంత్ర్యాన్ని వాడుకుంటే ఎలా? నిర్మూలన చేయమని దేవుడు చెప్పారు కదా. దేవుని మాటకు లోపడవలసిన సౌలు ప్రవక్త వెళ్ళి, నువ్వు ఎందుకు అమాలేకీయుల వస్తువులను తీసుకొచ్చి నీ రాజ్యంలో పెట్టుకున్నావంటే, మరలా ఇవి నీ ప్రజలవి అని దాన్ని కప్పి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక స్వతంత్రుడు పాపాన్ని కప్పి పెట్టుకొనుటకు తన స్వతంత్రతను వాడకూడదు. నేను ఒక అధికారిని, నేను ఏం చేసినా ఎవరు అడగరులేని నీ స్వతంత్రత, నీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవటానికి వాడుకుంటే
దేవుడు నీకు తండ్రిగా ఉండలేడు, ఆయన నీకు కుమారుడిగా, ఆయనకు నీవు కుమారుడిగా జీవించలేవు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ఈ చరిత్ర రాయబడి ఉంటుంది. ఎందుకు నీవు దేవునికి లోబడి ఉండలేదు? వాక్యం ఏమంటుంది? ఒక స్వతంత్రుడు దుష్టత్వాన్ని కప్పిపెట్టుకొనుటకు నీ స్వాతంత్రాన్ని వాడుకొనకూడదు. నేను దేవునికి దాసుడనని లోబడి జీవించాలి దేవుని మాటకు. సమూయేలు అనే ప్రవక్త అంటారు, బలి చెల్లించుట ద్వారా ఇది కాదు దేవుని మాట వినడం శ్రేష్టం అంటాడు. ఆ 15వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం ప్రారంభం నుంచి మీరు చదువుకుంటే, నేను రాజును, నన్ను ఎవరు అడగరు, నేను ఏం చేసినా చెల్లుతుందని ఈ స్వాతంత్రాన్ని దుష్టత్వం కొరకు వాడుకుంటే ఎలా? పాపాన్ని కప్పిపెట్టుకుంటూ వాడుకుంటే ఎలా? చేసిన అన్యాయాన్ని కప్పిపెట్టుకుంటూ వాడుకుంటే ఎలా? లోబడి ఉండమని కదా దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎవరివైనా, ఎలాంటి అధికారివైనా, ఎలాంటి పేదవాడివైనా, ఎలాంటి స్థితిలో నీవున్నా, దేవుని వాక్యం చెప్తుంది, స్వతంత్రుడు తనకు కలిగిన స్వతంత్రతను దుష్టత్వాన్ని కప్పిపెట్టుకొనుటకు వాడుకొనకూడదు. దేవునికి ఎప్పుడూ లోబడి ఉండాలి, వాక్యానికి లోబడి ఉండాలి, దర్శనానికి పిలుపుకు లోబడి ఉండాలి. అలాంటి స్వతంత్రత నీవు అనుభవిస్తున్నావా? మరొక సంగతిని కూడా నేను మీతో చెప్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదివితే అక్కడ 13వ వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యం. సహోదరులారా స్వతంత్రులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి. ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు ఆధారము చేసుకొనక ప్రేమ కలిగిన వారయుండుడి. ఒక స్వతంత్రుడు ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. రెండు మాటలు మీరు గమనించండి. మొదటిగా చెప్పాను, ఒక స్వతంత్రుడు తన స్వతంత్రతను దుష్టత్వాన్ని కప్పిపెట్టుకొనుటకు వాడుకోకూడదు, దేవునికి లోబడి ఉండాలని చెప్పాను. ఇక్కడ కూడా దైవజనుడైన పౌలు చెప్తాడు ఒక మాట, దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అయితే ఒక్క మాట చెప్తాను చూడండి, మనకు స్వాతంత్ర్యం ఉంది కదా, నేను స్వేచ్ఛ కలిగిన వ్యక్తిని కదా అని శారీరక క్రియలకు నీ స్వాతంత్ర్యాన్ని ఆధారం చేసుకోనకూడదు. శారీరక క్రియలకు, అక్రమ సంబంధాలకు, లేదా నీ శరీరం కోరుకున్న ఏ లంచాలకు, లేకపోతే నీ శరీరం కోరుకున్న ఏ తుచ్చమైన అభిలాషలకు ఈ స్వాతంత్ర్యాన్ని ఆధారం చేసుకోనకు. ప్రేమ కలిగి ఉండు. అదే కదండి దేవుడు చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండండి. ఒక స్వతంత్రుడు ప్రేమ కలిగి ఉండాలి. నేను స్వతంత్రుడిని కదా, నేను స్వేచ్ఛ కలిగిన వాడిని కదా, నాకు స్వాతంత్రం ఉంది కదా అని నీవు పొందుకున్న స్వాతంత్రతను, నీకు కలిగిన స్వాతంత్రతను శారీరక క్రియలకు హేతువుగా చేసుకోనకూడదు. మీకు అర్థమయ్యేటట్లు ఒక సందర్భాన్ని చెప్తాను. దావీదు రాజుగా పరిపాలిస్తున్న రోజులవి. దావీదు రాజుగా పరిపాలిస్తున్న రోజు, ప్రజలందరినీ యుద్ధానికి పంపాడు. ఇతను మాత్రం అలసిపోయి సేద తీరుతున్నాడు తన రాజమందిరములో. అలా రాజమందిరపు మేడ గది మీదకెక్కి అలా తిరుగుతూ సేద తీరుతుంటే స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడు. ఎవరు ఆమె అని ఎంక్వైరీ చేస్తే ఉరియా భార్య.
ఆమె పేరు బత్షెబ. ఇక్కడ మీరు గమనించాలి, ఆమెను తీసుకొచ్చుకున్నాడు, ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు, ఏం ఎరగనట్లు ఇంటికి పంపించాడు. నువ్వు స్వతంత్రుడు కదా, నువ్వు ఒక రాజు కదా, మరి నీ స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు ఆధారం చేసుకుంటే నువ్వు రాజు ఎలా అవుతావు? వాక్యం ఏమంటుంది? ఒక ఆత్మీయుడు తనకు కలిగిన స్వాతంత్రతను బట్టి శారీరక క్రియలకు నీ స్వతంత్రతను వాడుకోకూడదు. నేను స్వేచ్ఛ కలిగిన వాడు, నన్ను ఎవరేం అడుగుతారు, నేను ఒక రాజును, నన్ను ఎవరు ప్రశ్నిస్తారని ఒకరి భార్యను తీసుకొని వచ్చి తనతో సంబంధం పెట్టుకున్నా. ప్రేమించవలసిన నీవు, తోటి వారికి ప్రేమను పంచవలసిన నీవు, గొర్రెల దొడ్డులో జీవనాన్ని కొనసాగిస్తున్న నిన్ను తీసుకొని వచ్చి కొన్ని లక్షల మందికి ఒక రాజుగా దేవుడు నియమిస్తే, నిన్ను స్వతంత్రుడిగా మారిస్తే, బానిసగా ఉన్న నిన్ను స్వతంత్రుడిగా మారిస్తే, నీ స్వతంత్రతను శారీరక క్రియలకు ఆధారం చేసుకుంటే ఎలా? సంబంధం పెట్టుకున్నాడా? అంతటితో ఆపాడా? ఏమండి, తన భర్తను పిలిపించి తనకు తాపించి తనను చంపటానికి ఏమండి ఒక సైనికుడికి ఆజ్ఞాపించాడు దావీదు. దేని కొరకు నీ స్వాతంత్ర్యాన్ని వాడుతున్నావు? నీ శారీరక సుఖం తీర్చుకోవడానికే స్వాతంత్రం, లేదా నీవు సంతోషపరచడానికే నీ స్వాతంత్ర్యం? నువ్వు కోరుకున్నది అనుభవించడానికే ఈ స్వాతంత్ర్యం? దేని కొరకు నువ్వు స్వతంత్రుడిగా జీవిస్తున్నావు? రాజా, అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? నీ శారీరక క్రియలు, నీ శారీరక సుఖం కొరకు తన భార్యను వాడుకున్నాడు వదిలే, మరలా తన భర్తను చంపుతానంటావేంటి? వాడిని చంపుతానంటున్నావేంటి? నువ్వు ఎంత కీడు చేసావు కనుక నీ రాజ్యంలో ఇది మొదలుకొని అన్ని యుద్ధాలే అంటాడు సమూయేలు. అడిగేవారు లేరనో, మనల్ని చూసేవారు లేరు అని అనుకోకండి. స్వేచ్ఛగా ఉన్నాం కదా మన ఇష్టమని అనుకోకండి. దేవుడు అన్ని సమయాలలో అన్ని వేళలా మనల్ని చూసే దేవుడు. ప్రేమ కలిగి ఉండవలసిన నీవు, అసలు ఉరియాకి ఎంత ప్రేమో తెలుసండి. రాజన్నా రాజ్యమన్నా యుద్ధం జరుగుతుంటే నేను ఇంటికి పోవచ్చా అంటాడు. ఎంత ప్రేమో రాజు మీద, తన రాజ్యం మీద. మరి అంత ప్రేమ కలిగిన వాడి ఎడల నువ్వు ప్రేమ చూపించాల్సింది పోయి వాడిని చంపుతానంటావేంటి? అంటే నువ్వు స్వతంత్రుడు అనే? రోజున నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ చరిత్ర అంతా సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. ఒక స్వతంత్రుడు ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. ఒక స్వతంత్రుడు ఎలా ఉండాలి? తోటి వారిని ప్రేమించాలి, ప్రేమించుడి అంటాడు. అంతేగాని నీ ఈ స్వాతంత్రం, నేను స్వతంత్రుడిని, నేను స్వాతంత్రం కలిగిన వాడును, నేను స్వేచ్ఛ కలిగిన వాడినని నీ దుష్టత్వాన్ని కప్పిపెట్టుకొనుటకు వాడకండి. శారీరక క్రియలు చేసుకోవటానికి ఆధారం చేసుకోకండి స్వాతంత్ర్యాన్ని. ఒకరోజు దేవునికి మీరు లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. మనం స్వతంత్రులం. యేసుక్రీస్తు మనల్ని స్వతంత్రులుగా మార్చాడు. ఎంత స్వతంత్రత దేవుడిచ్చాడు! ఆయన తండ్రి, మనం ఆయన కుమారులు, ఆయనవన్నీ మనవే. ఓ స్వతంత్రుడిగా నువ్వు ఎలా జీవించాలో ప్రభువు చెప్పారు. ప్రేమించండి, దేవునికి లోబడండి, సమస్తము లోబడండి. ఎలా ఉండకూడదో కూడా చెప్పాడు. దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోకండి, శారీరక క్రియల కొరకు వాడకండి స్వతంత్రాన్ని. కనుక ప్రభువు చెప్పిన ఈ మాటలు మన హృదయాలలో భద్రపరుచుకొని మనం స్వతంత్రులుగా జీవిద్దాం. ప్రభు ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మమ్మలను స్వతంత్రులుగా మార్చారు. మేము స్వతంత్రులం.
మీరు మాకు తండ్రి, మేము మీ కుమారులం, మీవన్నీ మావి అనే స్వతంత్రత మీరు మాకు ఇచ్చారు. మీరు మాకు ఇచ్చిన ఈ స్వతంత్రతను బట్టి మేము ప్రేమ కలిగి నడుస్తూ లోబడుతూ జీవించాలని, మేము ఎలా ఉండకూడదో కూడా చెప్పారు. మీరు చెప్పిన ప్రతి మాట మా జీవితంలో నెరవేర్చండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మీ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.